వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతల తాకిడైతే పెరుగుతుంది. మరొక వైపు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న తీరును చూసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్ష హోదాను పూర్తి స్థాయిలో తొలగించే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా కొంతవరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేసి పదవులు కట్టబట్టేందుకు అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే అనర్హత వేటు వేశారో వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వారు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఇష్యూకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక వాదనలు కూడా వేసడం జరిగింది. దానికి సంబంధించి విచారణ ఈ నెల 27వ తేదీలోపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారందరికీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి లీగల్ సెల్ ఇప్పటికే నోటీసు జారీ చేయడం జరిగింది. అందుకు సంబంధించి ప్రత్యేకంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇక మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చేరుతున్నారో వారికి సంబంధించి వివరాలను కూడా బయటపెట్టేందుకు అవకాశం కనిపిస్తుంది. 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలకి పూర్తి స్థాయిలో ఆధిక్యం దక్కే అవకాశం కనిపిస్తుంది. ఎంతకాకుండా ఇటు బీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదా, అసెంబ్లీలో ఉండే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి దీని నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు. కేసు ఇప్పటికే ఫైల్ చేయడం జరిగింది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని దాటకుండా గతంలో కొంత అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఈ వలసలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇంకా ఈ వలసలు పూర్తి స్థాయిలో కొనసాగితే మాత్రం బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోయే అవకాశం ఉంది. మరొక వైపు ఎవరైతే పార్టీలో అంటే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీని మారిన వారిపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక సెంట్రల్ అంటే జాతీయ స్థాయిలో నిర్వహించిన నీటికి సంబంధించి ఇష్యూ పైన కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నీటికి సంబంధించి పీజీని అంటే 10 గంటల ముందు రద్దు చేయడాన్ని పూర్తి స్థాయిలో తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒకవైపు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మోడీ తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఈ ప్రభుత్వం ఏదైతే 24 లక్షల విద్యార్థులు పూర్తి స్థాయిలో వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. మరొక వైపు పీజీకి సంబంధించి ఎగ్జామ్ను 10 గంటల ముందు రద్దు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి బండి సంజయ్ కావచ్చు, అంటే కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, మరొక వైపు కిషన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం నుండి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకైతే జరిగిన పరిస్థితులు చూస్తే పూర్తి స్థాయిలో ఎన్డీఏ భాగస్వామ్యం సంబంధించి కావచ్చు, లేదంటే ఎన్డీఏకి సంబంధించి హోమ్ మినిస్టర్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. మరొక వైపు అటు గుజరాత్ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు కొన్ని అంటే కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాతనే ఈ పేపర్ లీకేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగింది. అందుకు సంబంధించి వార్తా కథనాలే పూర్తి స్థాయిలో నిదర్శనము, ఆధారాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఆయన చూపడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం మరి కేంద్రంలో ఉన్న మోడీ ఏం చేస్తారు, మరి వీరికి సంబంధించి ఏ విధంగా న్యాయం చేస్తారు విద్యార్థులకు గతంలో రాష్ట్రంలో ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించి లీకేజీ జరిగిందని ఎంపీ కరీంనగర్ అప్పటికి ఎంపీ మరి బండి సంజయ్ తీవ్రంగా పరిగణించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఆ ఎంపీ అంటే ఆ కేంద్ర మంత్రి ఎందుకు మరి స్పందించడం లేదు, ఎందుకు ప్రజలకు ఏ విధంగా అంటే విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇక దీనికి పూర్తి స్థాయిలో మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. దానికి సంబంధించిన దోషులను అయితే ఇప్పటికీ ఒక్కొక్కరిని పట్టుకుంటున్నారు, అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారణ చేపడుతున్నారు. దానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు కావచ్చు, లక్షల రూపాయలు చేతులు మారాయి. అందులో భాగంగానే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి జరిగింది, అందుకు బాధ్యత వహించాల్సిన అవసరం కేంద్రందే అని చెప్పి స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి పరీక్ష నిర్వహిస్తారా, లేదంటే మిగతా విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారో వారు పూర్తి స్థాయిలో బహిర్గతం చేయలే, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇటు ఈ 2 అంశాల మీద పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ సంబంధించిన నేతలు
లేదంటే బీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఒకటి, పార్టీని మారేందుకు యత్నిస్తున్న ఎమ్మెల్యేల పైన పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక నీట్‌కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి దానికి ఏదైతే విద్యార్థులు నష్టపోయారో వారికి సంబంధించి నష్టపరిహారం చెల్లించాలి. వారికి సంబంధించి ఈ విద్యకు సంబంధించి ఏడాది కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుజిత్‌తో మహేందర్, పబ్లిక్ కోట్ న్యూస్.